ఎప్పుడూ చేసుకునే టమాటా పచ్చడిని ఈసారి ఈ కాంబినేషన్ తో ట్రై చేస్తే చపాతీ అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా, బజ్జీ అయినా ఏదైనా సరే మించిన టేస్ట్ మరొక దానికి ఉంటుంది. టమాటాలను చక్కగా క్లీన్ చేసేసుకుని స్పైసీనెస్ కు తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకుని చక్కగా ముక్కలు చేసుకుని పక్కన పెట్టి లోపు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక్కొక్క స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత టమాటా మిర్చి ముక్కల్ని యాడ్ చేసి 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా మిక్సీలో చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి మిక్సీ చేసేసుకోవాలి. మెత్తగా వద్దు, కొంచెం బరకగా చేసుకోండి. దీనిలో పోపు పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి తగినంత సాల్ట్ వేసి అలాగే దానిలో చిట్టి చింతపండును కూడా యాడ్ చేసి అదే ప్యాన్ లో లైట్ గా తాలింపు పెట్టేసుకుని కరేపాకు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టిన పచ్చడిని యాడ్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకేముంది, చపాతీ, రోటీ, ఇడ్లీ, దోశ అన్నిటికీ కూడా ఈ కాంబినేషన్ అలా అంటే చాలా బాగుంటుంది.